కాలుష్య వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, రసాయనాలు, దురవాసన, మురుగునీరు, కాలకూట విషం ఇదంతా మూసీ ప్రత్యేకతలు. మూసీ అంటే ముక్కు మూసుకోవాల్సిందే. హైదరాబాద్ మహానగరంలో ప్రవహించే మూసీ నది నగరవాసులకు దుర్వాసన వెదజల్లుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు మూసీని మురికి కూపంగా మారుస్తున్నాయి. అంటే మొత్తం వ్యర్థాలతో నిండిపోయి ఒక కాలుష్య కారకంగా మారిపోయిందడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. మూసీ దుస్థితి ఒక్కసారి మనం చూద్దాం. రోజుకి మూసీలో వ్యర్థాలు ఇంకా కలవడం అయితే తగ్గడం లేదు. ఒకప్పుడు జీవనదిగా ఉండి అసలు మొత్తం భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చింది. ఆ తర్వాత అనేక పంటలకు కూడా ఈ యొక్క నదే జీవనాధారంగా నిలిచింది. అలాంటి నది ఇప్పుడు మనం చూస్తున్న దుస్థితి ఒక్కసారి చూస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితుల్లో మూసీ ఉందో, ఒక జీవనదికి తీవ్రమైన దుస్థితి పట్టించడానికి ఈ మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్సే నిదర్శనం. అసలు మొత్తం హైదరాబాద్ అంటే ఎక్కడో అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి ఈ మూసీ నది 35 కిలోమీటర్ల పొడవున, అంటే హైదరాబాద్ సంబంధించి మాత్రం 35 కిలోమీటర్ల పొడవున ఇది ప్రవహిస్తుంది. మొత్తం హైదరాబాద్కు ఒకప్పుడు మొత్తం జీవన ఆధారంగా మారినటువంటి ఈ నది ఇప్పుడు మాత్రం అసలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి చేరుకొని మొత్తం ఒక కాలుష్యపు కోరలతో నిండిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు జీవనది, సాగు తాగునీరు అందించేది మూసీ నది అంటే ఎవ్వరూ నమ్మరు. అప్పుడు అలా ఉన్న భాగ్యనగరం మూసీ నది ఇప్పుడు మురికి కూపంలా మారింది. దుర్వాసన వెదజల్లుతోంది. దోమలకు నిలయమైంది. ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ చాలా రావడము, వాళ్ళు అక్కడ తయారు చేసిన వస్తువుల్లో ఉన్నటువంటి యొక్క ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అవన్నీ విచ్చలవిడిగా మూసీ నదిలోనికి వదలడంతో మొత్తం కలుషితం అయిపోయింది. అప్పుడేం చేసినారంటే మూసీ నదిలోనికి వచ్చేటటువంటి మురికి కాలువలు ఇవన్నిటిని ఐడి వర్క్స్ అని చేసినారు. అంటే ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్, అంటే దాన్ని అడ్డకట్టేసి ఆ నీటిని వేరే అంబర్పేట దగ్గర అక్కడ తీసుకెళ్ళి దాన్ని ట్రీట్ చేసి వదలడం అన్నమాట. మొదట్లో ఇది కొంచెం సక్సెస్ అనిపించినా కానీ ఐడి వర్క్స్ టోటల్గా ఫెయిల్ అయిపోయినాయి నాణ్యత లోపంతో. నగరంలోని 30కి పైగా నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు మూసీలో కలుస్తోంది. అత్తాపూర్, అంబర్పేట, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో 600 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు. పనికిరాని ఒక ప్రాంతంగా మారిపోయిందనడం మాత్రం ఖచ్చితంగా అందరినీ విచారించేదగ్గ విషయం చెప్పాలి. ఏదేమైనా మూసీ ప్రక్షాళనకు మాత్రం ప్రస్తుతం అనేక ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పింది. దానికి ఆ దిశగా కొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టింది.